జగదేక వీరుడు విజయ అతిలోక సుందరం కూడా మంచి దానికి మించింది అంటే ఎంత అలాగే గుర్రం జాషువా గారిది మనకి ఫిర్దౌసి నా టీచర్ చెప్తే నా తెలుగు మాస్టర్ గారు రమణయ్య వెంకటరమణ గారు చెప్తే ఎంత హత్తుకుపోయిందంటే నా గుర్రం జాషువా గారి మీద పాదాలకి నమస్కరించాలని అంత గౌరవం పెరిగిపోయింది. అంత అంటే ఒక వ్యక్తి తాలూకు కష్టం, ఒక శ్రమ దోపిడీని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిర్దౌసిలో అర్థమవుతుంది. అలాగే ఒక అడ్వెంచర్ అంటే ఇష్టం, ఎలా చేయాలనుకున్నప్పుడు చివుకుల పురుషోత్తం గారిది ఆయన బాల సాహిత్యం తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్యాంటసీ మైండ్ ఉంది. అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం అని చివుకుల పురుషోత్తం గారు చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి, ఏమేమి నలుగుతారు మనుషులు. అలాగే గోపీచంద్ గారు ధర్మవడ్డీ చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి, చెడ్డవాడుగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు, మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డదైపు చంపేస్తుంది. ఇలాంటివి విన్నాం. ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు, మనకు సమాజం పట్ల అవగాహన, ఇవన్నీ మనకి కదులుతూ ఉంటాయి. అలాగే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి చదివే మెడ్రాస్ చెన్నైలో మేబీ అలా 17-18 సంవత్సరాలు అనుకుంటా. చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళకు కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదుగు పూలు ఎలా వికసించుకున్నాయి, ఏదో అడవి దహించుకుపోతున్నట్టుందా, ఇలాంటి వర్ణన నన్ను కదిలించేసేది. నన్ను అందుకునే అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ప్రభావితం చేస్తుంది. దాంతోపాటు ఆంగ్ల సాహిత్యం కానీ క్లాసిక్స్ కానీ ఒక్కటి బట్టి నేను చెప్పగలను, తెలుగు సాహిత్యం మామూలు మన అదృష్టవంతులు కాదు. తెలుగు భాషలో మనందరం తెలుగు వాడిగా పుట్టడం, అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే మనం నేర్చుకోవాలి, చదవాలి. కానీ మన మైండ్స్ ఎంత ఓపెన్ అప్ అవుతాయి మనకి ఊహించలేము. మనం ఇందాక ఇప్పుడు నాలాంటి వాడి భాష కంటే కూడా, నాలాంటి వాడి ఉపన్యాసం కంటే కూడా, ఇందాక శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తా ఉన్నాను, కె శ్రీనివాసరావు గారికి. ఎందుకంటే నేను మధ్యలో ఆపేసి అర్థవంతంగా ఆపేశాను. అంటే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్న కీలకమైన కథలన్నీ ఆయన ఇంగ్లీష్లో ఇండియన్ స్టోరీస్ ఒక ఫస్ట్ వాల్యూమ్ ఆయన సంకలనం చేసి నాకు ఇచ్చారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, నాలుగు ఒక పాపులర్ ఫిగర్, ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, కానీ నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. శ్రీనివాసరావు గారు కానీ వేదిక పైన పెద్దలందరూ కూడా మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేబీ నాలాంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తి, పాపులారిటీ ఉన్న వ్యక్తి అలాంటి మహానుభావుల గురించి తెలియజేస్తే, వేదిక పైన మహానుభావుల గురించి తెలియజేస్తే అది నిజంగా సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తున్నారు. మనం